ఈ వర్షాకాలంలో మన జుట్టుని మనము ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది ఈ రోజు మనొక వీడియో. సో, నేను ఈ యొక్క రైనీ సీజన్‌లో ఏం ఫాలో అవుతున్నా అనేది మీకు షేర్ చేసే ముందు వీడియోని చూసి తప్పకుండా లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మనొక వీడియో ఏంటి అంటే గనక హెయిర్ కేర్ తీసుకుంటం వల్ల జుట్టు పెరుగుతుందా అని చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సో, అలాంటి వాళ్ళకి నేనిచ్చే ఆన్సర్ ఏంటి అంటే గనక హెయిర్ కేర్ తీసుకుంటం వల్ల జుట్టు పెరుగుతుంది. సైంటిఫికల్ గా కూడా మనకి ప్రూఫ్ అనేది ఉంది. సో కాబట్టి హెయిర్ కి ఎందుకు అప్లై చేసుకుంటాం, మీరు యూజ్ చేసే షాంపూ కావచ్చు, ఆయిల్ కావచ్చు, వీటన్నిటి వల్ల మీకు యూజ్ ఉన్నప్పుడు హెయిర్ కేర్ లో మనము రెమెడీస్ వాడినా కూడా మనకి అంతే బాగా వర్క్ అవుతాయి. సో కాబట్టి న్యాచురల్ గా మనకి దొరికే వాటితో మనము ఒక రెమెడీ తయారు చేసుకుని, ఒక హెయిర్ మాస్క్ లాంటిదైనా తయారు చేసుకుని అప్లై చేయటం వల్ల ఖచ్చితంగా మనకి యూజెస్ అనేవి ఉంటాయి. పర్సనల్గా నేనైతే మాత్రం ఎవ్రీ వీక్ నేను తలస్నానం చేసే ముందైనా సరే నేను ఖచ్చితంగా అప్లై చేసుకుంటా. నేను మీకు చూపించే వీడియోస్లో కూడా నేను అప్లై చేసుకున్నది నేను మీకు చూపిస్తున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ వద్దు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు మనము హెయిర్ మాస్క్ వాడుతున్నామంటే సీజన్ తగ్గట్టుగా మనం వాడుకుంటూ ఉండాలి. సో ఎఫెక్టివ్గా పనిచేసేది, మనకు హెయిర్ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుని దాని తగ్గ హెయిర్ మాస్క్ అనేది వాడుతూ ఉండాలి. సో ఈరోజు వీడియో కూడా ఒక హెయిర్ మాస్క్ అనేది చూపిస్తున్నా. అదేంటో చూసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా హెయిర్ మాస్క్ ఏంటో చూసేద్దాం. సో ఇక్కడ నేను ముందుగా అయితే కనుక ఒక 2 బనానాస్ అనేవి తీసుకున్నా. మామూలుగా మనకి ఏంటి అంటే ఎక్కువ పండిపోయి మిగిలిన పండిపోయి పడేస్తూ ఉంటాం. సో అలాంటి వాటితో అయినా సరే మనం ఈ రెమెడీ అనేది తయారు చేసుకోవచ్చు. సో బనానాస్ తీసుకోవడానికి గల కారణం అయితే కనుక ఈ వర్షాకాలంలో మన జుట్టు అనేది చాలా ఫ్రీజీగా డ్రైగా అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఆ ఒక డ్రై అయిపోయిన హెయిర్ని మంచి మాయిశ్చరైజర్ లాగా మనకి ఈ యొక్క బనానాస్ బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు మనకి డాండ్రఫ్ ప్రాబ్లం లేకుండా జుట్టు పెరగటానికైనా సరే, జుట్టు బలంగా ఉండటానికైనా, జుట్టు తెగిపోకుండా ఉండటానికైనా ఈ బనానా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని ఒక 2 బనానాలు చిన్నవి తీసేసుకున్నా. సో దీంతో పాటే నేను ఏమనుకున్నా అంటే ఇంకొక మంచి ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ అనేది తీసుకుందాం అనుకున్నా. యాక్చువల్లీ ఇంటర్నల్గా మనము ఎగ్ తీసుకోవటం వల్ల మంచి ప్రోటీన్ అందిస్తాం, కానీ ఎక్స్టర్నల్గా కూడా మనము ప్రోటీన్ అనేది హెయిర్కి, స్కాల్ప్కి అందించాలి. అందుకోసం ఎగ్ అనేది తీసుకున్నాం. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఫ్రీజీ హెయిర్ లేకుండా, హెయిర్కి స్కాల్ప్కి డ్రైనెస్ లేకుండా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ ఎగ్ కూడా. సో జుట్టు బలంగా ఉంచడానికైనా, షైనీగా ఉండటానికన్నా, డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడానికైనా ఈ యొక్క ఎగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏంటి అంటే కనుక 2 బనానాస్ అనేవి మిక్సీ జార్లోకి తీసేసుకుని వీటిని ఏంటి అంటే మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటాను. సో దాని తర్వాత మనం రెమెడీ అనేది చూడొచ్చు. ఈ 2 కాంబినేషన్స్ నిజంగా మీ యొక్క హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఎంత సిల్కీగా, షైనీగా, అలాగే మాయిశ్చరైజర్ అప్లై చేసినట్టుగా చాలా బాగుంటుంది. అండ్ బనానాస్ మొత్తం ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుని, ఆల్రెడీ పండిందే కాబట్టి పండినవే తీసుకోండి, పచ్చిదైతే అస్సలు వద్దు. మనకి హెయిర్కి అప్లై చేసుకోవడానికి బాగోదు కాబట్టి పండింది అయితే కనుక ఈజీగా మనకి బ్లెండ్ అయిపోయి ఇలాగా బాగుంటుంది అనమాట. చాలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. సో ఇందులోకి ఏంటి అంటే నేను మీకు కావాలంటే ఎగ్ వైట్, తెల్లది తీసుకోవచ్చు ఎగ్ వైట్, లేదు అంటే మొత్తం హోల్ ఎగ్ అన్నా తీసుకోవచ్చు, మొత్తం ఎగ్ అంతా వేసేసుకోవచ్చు. నేనైతే అలాగే వేసుకుంటా. చాలా మందికి స్మెల్ పడదు అని చెప్పి ఓన్లీ ఎగ్ వైటే తీసుకుంటారు. అది మీ ఇష్టం. కానీ మనకి ఏంటి అంటే గనక ఈ హోల్ ఎగ్ తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఒకవేళ స్మెల్ ఎక్కువ వస్తుంది అనుకుంటే కనుక ఎగ్ వైట్ తీసుకోండి. లేదు మాకు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక హోల్ ఎగ్ తీసేసుకోవచ్చు. మనము ఈ రెండింటిని మిక్స్ చేస్తాం కాబట్టి మనకు అంత ఎక్కువగా ఎగ్ స్మెల్ అయితే రాదు. బనానా ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండింటి వల్ల అంత ఎక్కువ స్మెల్ అయితే అసలు రాదు. మీరు హ్యాపీగా ఈ రెండింటిని యూజ్ చేయొచ్చు. సో ఇందులోకి ఏంటి అంటే మనం రెగ్యులర్గా ఏ ఆయిల్ వాడుతున్నామో ఒక ఆయిల్ అనేది తీసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అయినా సరే, క్యాస్టర్ ఆయిల్ అయినా సరే, ఆల్మండ్ ఆయిల్ అయినా కానీ, మస్టర్డ్ ఆయిల్ అయినా ఏదో ఒక ఆయిల్ మీరు ఒక 1/2 స్పూన్ అనేది తీసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి మొత్తం అంతా. సో ఇంక మనకి రెమెడీ అయితే కనుక రెడీ అయిపోయింది. సో దీనివల్ల మనం ఈ వర్షాకాలంలో ఈ ఫ్రీజీనెస్తో, అలాగే ఈ డ్రై హెయిర్ అయిపోవటం వల్ల జుట్టు అనేది ఊడిపోతుంది అన్న సమస్య నుంచి మనం బయటపడవచ్చు. సో 2 నిజంగా చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ ఏంటి అంటే ఎగ్గును చూసి చాలామంది అప్లై చేయడానికి అసలు ముందుకు రారు ఆ స్మెల్ని బట్టి.
కానీ ఒకసారి మీరు అప్లై చేసి చూడండి. ఒక్క 30 మినిట్సే కదా ఏమవుతది. అండ్ దట్టు మనం బనానాతో మిక్స్ చేస్తాం కాబట్టి అంత ఎక్కువ స్మెల్ ఉండదు. బనానా కూడా డామినేట్ చేస్తది స్మెల్‌ని. అండ్ మొత్తం నేను స్కాల్ప్ అంతా అప్లై చేసేస్తున్నాను. దాంతో పాటు మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 2 చక్కగా మనకి ఎలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటది మనం అప్లై చేసేటప్పుడైనా. అండ్ క్విక్‌గా కూడా మనము హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా రిమూవ్ అయిపోతుంది. సో, కాబట్టి చక్కగా మీరు హెయిర్ అంతా అప్లై చేసుకోవచ్చు. అంటే తర్వాత మళ్ళీ హెడ్ బాత్ తర్వాత అలా హెయిర్‌లో స్టిక్ అయ్యి ఉంటదన్న ఆలోచన అయితే ఏమీ పెట్టుకోవద్దు. సో, కాబట్టి మొత్తం హెయిర్ అంతా నేను అప్లై చేసుకున్న. స్కాల్ప్ కూడా అప్లై చేశాను. అండ్ హెయిర్ అయితే చాలా సిల్కీగా, చాలా సాఫ్ట్‌గా, డ్రైనెస్ లేకుండా ఒక హెయిర్‌కి, స్కాల్ప్‌కి మంచిగా ఈ యొక్క మాస్క్ ఏం చేస్తదంటే గనక హెల్తీగా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటది. దాంతో పాటు ఎగ్ నిజంగా చాలా బాగా వర్క్ అవుతది. అంటే హెయిర్‌ని మంచిగా బలంగా ఉంచటానికి, స్ట్రాంగ్‌గా ఉండటానికి, తెగిపోకుండా ఎలాస్టిసిటీని ఇంక్రీజ్ చేయటం. ఎలాస్టిసిటీ అంటే ఏం లేదు. మనకి ఒక్కొక్కసారి మనం కోంబ్ చేస్తూ ఉంటే ఊరికనే ఊడిపోతూ ఉంటది. అదే ఒక్కొక్కసారి మనం ఎంత కోంబ్ చేసినా ఎక్కువ హెయిర్ ఊడదు. ఎలాస్టిసిటీ అంటే అదే అన్నమాట. సో, అలా తెగిపోకుండా జుట్టు ఉండటానికి ఎగ్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతది. అండ్ నేను హెయిర్ అంతా కూడా మొత్తం అప్లై చేశాను. 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేసేసాను. హలో అండి. ఇప్పుడు మనకి అమెజాన్‌లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది జరుగుతుంది. 5th జూన్ నుంచి 10th జూన్ వరకు ఉంటదనమాట ఈ సేల్ అనేది. మనకి మామూలుగా అమెజాన్‌లో ఎప్పుడు మనకి ఏదో ఒక సేల్ అనేది రన్ అవుతూ ఉంటది కాబట్టి మంచి మంచి ఆఫర్స్‌లో మంచి డిస్కౌంట్స్‌లో మనం తీసుకోవచ్చు చాలా ప్రొడక్ట్స్ అనేవి. ఇప్పుడైతే గనక మనకి 50-80% ఆఫ్ అనేది టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్ మీద ఉన్నాయి కాబట్టి చాలా డిఫరెంట్ కలెక్షన్ అనేది మనము మన వార్డ్‌రోబ్‌లో పెట్టేసుకోవచ్చు. సో, నేను కూడా కొన్ని తీసుకున్నాను. అవేంటి అనేది మీరు చూసేద్దురు. హలో అండి. నేనైతే గనక నా స్కిన్ కేర్ నేను ఎలా తీసుకుంటున్నాను, నేనేం ప్రొడక్ట్స్ వాడుతున్నా అనేది ఈరోజు మనొక వీడియో అనమాట. ఫస్ట్ నేను ఫ్రెష్ అవ్వటానికి ఖచ్చితంగా నేను మామా ఎర్త్ నుంచి ఈ యొక్క రైస్ ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా వాడతాను. చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా. నాకు చాలా ఇష్టం కూడా. ఇందులో మనకి రైస్ వాటర్ అలాగే నియాసినమైడ్ ఉంటది. గ్లాస్ స్కిన్ రావటానికైనా అండ్ అలాగే చాలా ఫెయిర్‌గా అనిపిస్తది. మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంటే ట్యాన్ అనే కాదు జిడ్డుగా అనిపిస్తది కదా! ఇది అప్లై చేయంగానే చక్కగా ఫేస్ వాష్ చేసేసుకుంటే గనుక మంచి గ్లోయిగా అనిపిస్తూ ఉంటది. నాకు చాలా బాగా నచ్చుతది ఇది. అండ్ దీని తర్వాత నేనేం చేస్తానంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా నేను మామా ఎర్త్ నుంచి రైస్ వాటర్ డ్యూయి ఫేస్ టోనర్ అనేది యూజ్ చేస్తాను. సో, జస్ట్ టోనర్‌తో ఏదైనా జస్ట్ కాటన్ తీసుకొని డిప్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాననమాట. మేకప్ వేసుకునేటప్పుడు కూడా మనం ఇలాంటిది టోనర్ యూజ్ చేయటం వల్ల ఎంత మనం ఫేస్ వాష్ చేసినా ఏదో ఒక చోట మురికి ఉంటది కాబట్టి దీంతో ఇంకా ఏదైనా మురికి ఉంటే పోవటానికి బాగా హెల్ప్ అవుతది. ఇది కూడా మనకి రైస్ వాటర్, నియాసినమైడ్ ఉంటది. ఇది నా స్కిన్‌కి చాలా బావుంది. అందుకే నేను సజెస్ట్ చేస్తూ ఉంటున్నాను. అండ్ దీని తర్వాత నేనేంటి అంటే మామా ఎర్త్ నుంచి రైస్ వాటర్ టోన్ అప్ ఫేస్ క్రీమ్ వాడుతున్నాను. ఇది కూడా మనకి నియాసినమైడ్ అలాగే మనకి రైస్ వాటర్ ఉంటదనమాట. సో, చాలా బావుంటాయి. సో, ఇది కూడా నేను ఒక క్రీమ్ లాగా అప్లై చేసేస్తున్నాను. అండ్ దీని తర్వాత నేను కంపల్సరీగా యూజ్ చేస్తా. మామా ఎర్త్ నుంచి నేను విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేస్తాను. ఈ సమ్మర్‌లో నా స్కిన్‌ని నేను ప్రొటెక్ట్ చేసుకున్నానంటే కేవలం దీనివల్లే. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే షేర్ చేస్తున్నాను. ఇందులో మనకి విటమిన్ సి, టర్మరిక్ ఉంటది. సో, నేను చూపించిన అన్ని ప్రొడక్ట్స్ కూడా నేను డైలీ యూజ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు మనకి అమెజాన్‌లో ఆఫర్ ఉందని చెప్పి మళ్ళీ నేను పర్చేస్ చేశాను. సో, వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెంటనే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. సో, చూసారు కదండీ! మన దగ్గర ఒక 15 మినిట్స్ టైం ఉంటే గనక నేను చూపించే మాక్సిమం మన ఇంటి పక్కనే చెట్లకు అయినా సరే ఇంట్లో వంటింట్లో ఉండే వాటితోనే నేను మాక్సిమం చూపిస్తూ ఉంటా. ఎందుకంటే నేను కూడా అవే వాడతాను కాబట్టి అదే చూపిస్తూ వస్తున్నాను. సో, కాబట్టి ఇలా మీరు తయారు చేసుకుని జుట్టుకి అప్లై చేసుకుంటం వల్ల మంచిగా హెయిర్ కేర్ తీసుకున్న వాళ్ళవుతారు. జుట్టు అనేది చక్కగా పెరగటానికి, ఉన్న జుట్టు ఊడిపోకుండా ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ లేకున్నట్లుగా మనకు బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, తప్పకుండా ట్రై చేసేసేయండి. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ